హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ సండే వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాం. మీకు మాట ఇచ్చినట్టే ఎవ్రీ సండే ఒక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాం. ఆ వీడియోస్ అన్ని మీ వరకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన సైనిక వ్లాగ్స్కి. ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ప్రీవియస్ హౌస్ సర్చింగ్ వ్లాగ్స్లో సాయి చెప్పినట్టు ఈ వీడియోలో మన సరౌండింగ్స్, మా ఇంటి పక్కన పార్క్ ఎలా ఉంటుందో వీడియోలో మీరు చూడబోతున్నారు. ఆ వీడియో ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మేక్ ష్యూర్ టు చెక్ ఇట్ అవుట్ దట్ వీడియో టు. నేను సాయి. నేను మౌనిక. మేము ఆస్ట్రేలియా మెల్బర్న్లో ఉంటాము. అండ్ వెల్కమ్ టు మన సైనిక వ్లాగ్స్. ఈరోజు ఎండ అయితే అదిరిపోతుంది, అట్లాగే గాలి కూడా వస్తుంది. పైన చూసారా ఎంత ఎండ ఉందో, కానీ చలి మాత్రం ఇరగదీస్తుంది. స్వెటర్ లేకుండా బయటకు వస్తే అసలు మాటలు వణుకుతున్నాయి. ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, యూనిట్ 6, ఇదే మా హౌస్. ఈ వీడియోలో అయితే ప్రస్తుతానికి మా సరౌండింగ్స్, మా పక్కన పార్క్ మాత్రమే చూపిస్తాను. ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి మీ రిక్వెస్ట్ ప్రకారం నా హోమ్ టూర్ కూడా మీకైతే చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఏంటి అన్ని హౌసెస్ మా ఇంటిలాగే ఉన్నాయని అనుకుంటున్నారా? యా, అన్ని సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సేమ్ కన్స్ట్రక్షన్. వీటిని ఆస్ట్రేలియాలో యూనిట్స్ కానీ టౌన్ హౌసెస్ కానీ అని అంటారు. ప్రస్తుతానికి మేము యూనిట్ 6లో ఉంటున్నాము. ఇవి ఏ యూనిట్కి ఆ యూనిట్ సపరేట్గా యూనిట్ నెంబర్ రాసి ఉంటుంది హౌస్ బయట. అండ్ ఆల్సో ద పార్కింగ్ స్పేస్ అనేది అలాట్ చేసి ఉంటుంది. మా కొన్ని యూనిట్స్కి, ఇక్కడున్న యూనిట్స్లో గ్యారేజ్, కార్ పార్కింగ్ స్పేస్ కొన్ని యూనిట్స్కి ఉన్నాయి, కొన్ని యూనిట్స్కి లేవు. మా యూనిట్కి అయితే గ్యారేజ్ ఉంది, కానీ మా కార్ పట్టదు కాబట్టి మేము బయటే పార్క్ చేసుకుంటాము. చిన్న కార్స్ అయితే పడతాయి. బట్ మీరు ఇక్కడ చూస్తున్నారా, ఈ యూనిట్కి షెడ్ లాగా కార్ పార్కింగ్ స్పేస్ ఇచ్చారు. 2 కార్లు పెట్టుకోవడానికి వీళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది. మేబీ వీళ్ళ హౌస్ రెంట్ కొంచెం ఎక్కువ అయి ఉండొచ్చు. ఇది కనిపిస్తుంది కదా, ఇది స్మాల్ గరేజు. అంటే ప్రతి హౌస్కి సేమ్ ఇంతే సైజులో ఉంటుంది గరేజు. పెద్ద కార్లు అయితే పట్టడం కష్టం, చిన్న కార్లు అయితే పడతాయి. సో నా కార్ అయితే నేను ట్రై చేశాను లోపల పెడదామని ఒకసారి. సో ఇంపాసిబుల్, అసలు కారు మాత్రం పట్టింది, కానీ ఇంకా మనం డోర్లు ఓపెన్ చేసి దిగడం ఎక్కడం అనేది చాలా కష్టము. సో ఇట్లా చూసినట్టయితే ప్రతి ఇంటికి ఒక్కొక్క లెటర్ బాక్స్ అయితే ఇచ్చేస్తాడు. ఇక్కడ చూసారా, ఇక్కడ రాసింది యూనిట్ 8, యూనిట్ 7, యూనిట్ 6 అని. ఇది మంది. ఎప్పుడు ఏదో ఒకటి లెటర్లు, అన్నెసెసరీ మెయిల్స్ అన్నీ వస్తుంటాయి. నేనైతే ఎప్పుడో ఒకసారి చూస్తుంటాను, వారానికి ఒకసారి చూస్తాను. సో ఈరోజు కూడా లెటర్లు చాలా వచ్చినట్టున్నాయి. అంటే ఇవి ఒక 1 వీక్ బ్యాక్ అట్లా వచ్చినవి ఇవి. నేనైతే చెక్ చేయలేదు. వీటిల్లో ఏ ఒక్కటి మనకి యూజ్ఫుల్ అయ్యే మెయిల్ అయితే లేదు. ఎవరెవరి పేర్ల మీద వచ్చున్నాయి. అంటే ప్రమోషన్స్ కూడా చేస్తారు కదా, దగ్గరుండే ప్లంబర్స్ కానీ, ఫ్రిడ్జ్ రిపేర్లని, వాషింగ్ మిషన్ రిపేర్లని, అవన్నీ తీసుకొచ్చి మన మెయిల్ బాక్స్లో అయితే వేసేస్తారు. ప్రతి వారం ఇదొక అలవాటు, రావడం, చూసుకోవడం, ఏమన్నా అవసరమైతే మనం తీసుకోవడం, అన్నెసెసరీ అయితే తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయడం. సో ఇవేవి మనకైతే యూజ్ఫుల్ కాదు. వీటిని తీసుకెళ్ళి డస్ట్బిన్లో అయితే పడేద్దాము. అక్కడ కనిపిస్తున్నాయి కదా బిన్స్, ఎల్లో బిన్ను, గ్రీన్ బిన్ను, లైట్ గ్రీన్ బిన్ అని ఇంకోటి ఉంటుంది. మా యూనిట్స్కి అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. జనరల్గా ఆస్ట్రేలియాలో మ్యాక్సిమం ఇవే ఉంటాయి. సో ఎల్లో బిన్లో వచ్చేసి అయితే మనము ఈ కార్డ్బోర్డ్ వేస్ట్ అన్నీ మొత్తం వేసేస్తాము. ఆ గ్రీన్ బిన్లో అయితే జనరల్ వేస్ట్, అంటే ఏమన్నా వేసుకోవచ్చు అనమాట. ఇంకా లైట్ గ్రీన్ బిన్లో వచ్చి ఈ గడ్డి ఇవన్నీ తీస్తాం కదా, ఆకులు, ఇవన్నీ దాంట్లోనే వేయాలి. ఇది మార్చేస్తే ఇంటికైతే నోటిఫికేషన్ పంపిస్తారు, రెండోసారి ఫైన్ అయితే వేస్తారు. అసలు గాయస్, నిజంగా జనాలు ఎంత లేజీగా తయారయ్యారంటే, ఈరోజు సండే, మామూలుగా మాకు మండే నైట్ బిన్నులు పెడతాము, ట్యూస్డే మార్నింగ్ వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్తారు. పోయిన మండే పెట్టారు ఈ బిన్నులు, ఇంతవరకు తీయలేదు. అసలు చాలా లేజీగా తయారయ్యారు, ఇర్రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా అయితే తయారయ్యారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ బిన్ ఉంది కదా యూనిట్ 6, ఇది ఎవరిదో కదా, ఇది మందే. పెడతాం ఈరోజు అయితే, పక్కా మన ఇంటికి అయితే తీసుకెళ్ళిపోదాం. నన్ను బ్లేమ్ చేస్తున్నాడు గాయస్, నేనే పెట్టాను బిన్ తీసుకొచ్చి, బట్ లోపల ఇంకా పెట్టలేదు. నన్నే అంటున్నాడు, మీరు పట్టించుకోకండి. కనిపిస్తుంది కదా, ఇదే యూనిట్ 1, రోడ్ ఫేసింగ్కి ఉంటుంది. దీంట్లో ఉన్న ప్రీవియస్ టెనెంట్స్ వెకేట్ చేశారంట. ఇప్పుడు దీన్ని రీకన్స్ట్రక్ట్ చేసి వేరే వాళ్ళకి రెంట్కి ఇస్తారంట. బట్ దీని రెంట్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు, దట్ ఈస్ 2400. ఇన్ని యూనిట్లు కనీసం ఇక్కడ చూడండి 16 యూనిట్స్ ఉన్నాయి దీంట్లో. ఈ మొత్తానికి ఒకటే సోలో ఓనరు, ఆవిడ గ్రీకు, ఒక 75-80 మధ్యలో ఉంటాయి, చాలా ఏజ్డ్ అనమాట.
ఇటువంటివి ఆమెకి ఒక 7-8 ఉన్నాయి. ఇది కాకుండా మళ్ళీ ఒక పెద్ద పెద్ద టింబర్ డిపోలు, అంటే వాళ్ళు ఆస్ట్రేలియా వైడ్ వుడ్ ప్రొవైడ్ చేస్తారు అందరికీ. సో చాలా రిచ్ అనమాట. ఆవిడకి 80 years ఉంటాయి దాదాపు. ఆవిడ ఎంత గేయాలంటే మొగుడు మీద మామూలుగా అరవదు. నాకు ఫస్ట్ మంత్లోనే పెద్ద గొడవ జరిగింది ఆమెతో. సో ఫస్ట్ మంత్లో 2 అయితే పంపించాను. నాకు బేసిక్గా వాళ్ళ ఆయన నాకు అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. నేను ఆయన ఇచ్చిన అకౌంట్ డీటెయిల్స్కి అయితే 2 అయితే పంపించేశాను. ఆవిడ ఒక 10 days తర్వాత నాకు ఫోన్ చేసి, ఏం సాయి నువ్వు ఇంకా రెంట్ కట్టలేదు అనింది. నేను ఎందుకు కట్టలేదు, ఎప్పుడో కట్టేశాను కదా అని చెప్పాను. ఆవిడేమో హస్బెండ్కి కాల్ చేసి సాయి రెంట్ కట్టాడా అని అడిగింది. సో వాళ్ళైతే నన్నైతే ఒకసారి డిపోకి అవుతారా మాట్లాడాలి అన్నారు. సరే నేనైతే వెళ్ళాను. నా ముందే ఆయన ఉన్నాడు, ఆమె ఉంది. సో అకౌంట్స్ అన్నీ చెక్ చేసి వాళ్ళ ప్రీవియస్ అకౌంట్ అంట, అది కూడా వాళ్ళ అకౌంటే కానీ ప్రీవియస్ అకౌంట్ అంట. ఓన్లీ ఈ ఇక్కడ ఉండే ఇంటికి రెంట్ కలెక్ట్ చేయడానికి ఒక సపరేట్ అకౌంట్ అయితే క్రియేట్ చేశారు. దానికి వేయాలంట, దీనికి వేయకూడదంట. నా ముందే బండ బూతులు తిట్టింది ఆయన్ని. ఆయనైతే లిటరల్లీ సైలెంట్గా ఉన్నాడు. సో నా దగ్గరికి వచ్చి సారీ చెప్పి మళ్ళీ కరెక్ట్ అకౌంట్ అయితే ఇచ్చాడు. ఆడవాళ్ళతో మామూలుగా ఉండదు పాపం. అంతంత పెద్ద అయినా అన్ని డబ్బులున్నా కూడా ఆమె చెప్పినట్టు వినాల్సి వస్తుంది. దట్స్ ద పవర్ ఆఫ్ లేడీస్ గైస్. ఎంతమంది లేడీస్ ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ వేసేసుకోండి. సో నెక్స్ట్ మా ఇంటి పక్కన ఉండే పార్క్ అయితే వెళ్దాము, మీకు కూడా చూపిస్తాను. వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్, అంటే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మనకైతే ఇప్పుడు ప్రస్తుతం 106 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ స్పెషల్గా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మా ఇద్దరి తరపు నుంచి. ఇదిగోండి గాయస్, మా ఇంటి పక్కన పార్క్ అయితే వచ్చేసాము. ఇది లిటరల్గా మా ఇంటి పక్కనే ఉంటుంది. సో చూసారా అవే యూనిట్స్, మేము ఉండేది అక్కడే. సో దాన్ని ఆనుకొని ఇంత పెద్ద పార్క్ అయితే ఉంది. ఈ పార్క్లో బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది. అక్కడ క్రికెటే కాదు, అక్కడ ఫుట్బాల్ ఆడతారు. అంటే ఏమన్నా ఆడుకోవచ్చు. అంటే ఇక్కడ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళ ఇష్టం, వీకెండ్స్ వస్తారు ఏమన్నా ఆడుకోవచ్చు. అంటే డాగ్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా డాగ్స్ని తీసుకొచ్చి ఇక్కడ రన్ చేపిస్తారు. డాగ్స్కి కూడా మంచిగా ఎక్సర్సైజ్లు ఉంటాయి. ఇక్కడ చూడండి పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఇది వాకింగ్ ట్రాక్. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇండియాకి ఇక్కడికి అసలు ఇక్కడ జనాలు చాలా తక్కువ ఉంటారు. పార్క్స్ ప్రతి కమ్యూనిటీకి అట్లీస్ట్ 1 or 2 పార్క్స్ కంపల్సరీగా ఉంటాయి. బట్ ఇక్కడ జనాలు మాత్రం చాలా అంటే చాలా తక్కువగా ఉంటారు. అసలు ఎవ్వరు ఉండరు. ఇంత పెద్ద పార్క్లో అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ని చూస్తే అది అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మామూలుగా వీకెండ్స్ కానీ స్కూల్ డేస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైమ్స్లో కానీ స్టూడెంట్స్ అయితే చాలామంది వస్తారు. స్టూడెంట్స్ ఇక్కడ ఫుట్బాల్ ఆడతారు, క్రికెట్ ఆడతారు, ఇక్కడ బాస్కెట్బాల్ కూడా ఆడతారు. ఇక్కడ చూసారు కదా, ఒక 2-3 ఫ్యామిలీలు పిల్లలతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వీకెండ్ అయితే చాలు ఇక్కడ మనలాగా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాలి, లేకపోతే అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇట్లాంటివి ఏమీ ఉండవు కదా. నైబర్స్ ఎవ్వరు ఉండరు మాట్లాడడానికి. మరి పిల్లలకి టైంపాస్ ఎలా? ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టివిటీ పిల్లలకైతే, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్రతి కమ్యూనిటీలో ఉంటుంది కాబట్టి మార్నింగే ఫుడ్, బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ లంచ్లో కానీ ఫుడ్ ప్రిపేర్ చేసుకొచ్చేసి పిల్లల్ని ఆడుకోమని చెప్పి వదిలేస్తారు. వాళ్ళు జస్ట్ చూస్తూ వాళ్ళ పాటికి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, పిల్లల పాటికి పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అక్కడ చూసారా పెద్ద స్వింగ్ ఉంది. అట్లాగా ఇక్కడ వాళ్ళకి ఇది ఒక టైంపాస్ యాక్టివిటీ అని మాత్రం చెప్పుకోవచ్చు. సో పేరెంట్స్ అయితే పిల్లల్ని తీసుకొచ్చి పార్క్లో వదిలేస్తారు. ఇంకా వాళ్ళ ఇష్టం, దూకండ్రా, ఎగరండ్రా, ఉయ్యాలోగండి, మీరు పడండి, లేవండి, ఏమన్నా చేసుకోండి. ఇట్లా ప్రతి పార్క్లో, అంటే ప్రతి ఏరియాలో ఇటువంటి పార్క్ అయితే ఆస్ట్రేలియాకి మ్యాండటరీ అనమాట. అసలు ఇల్లులో కరెక్ట్ కట్టినా కట్టకపోయినా కూడా పార్కులు మాత్రం నీట్గా కడతారు. ఇక్కడ చూసారా బెంచ్లు అవన్నీ కూడా నీట్గా వేశారు. సో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని వదిలేయండి. ఒకవేళ పేరెంట్స్ మీరైతే ఇక్కడ ఇంట్లో నుంచే చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ అన్నీ కలుపుకొని వచ్చి బాగా మసాలాలు పూసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా, ఇది చూసారా ఇది బార్బిక్యూ మిషన్ అంటారు. ఇది లోపల స్విచ్ అయితే ఉంటుంది. దీన్ని కానీ ఆన్ చేసామంటే ఇది మొత్తం హీట్ అవుద్ది అనమాట. మనం ఇంట్లో నుంచి తీసుకొచ్చిన మీట్ని దీంట్లో వేసుకొని ఒక ఏదైనా స్పీకర్ తెచ్చుకొని పాటలు పెట్టుకొని ఒక ఫ్యామిలీస్తో టైం అయితే బాగా స్పెండ్ చేయొచ్చు. తింటూ పేరెంట్స్ ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఇంకా వాళ్ళ ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు. సైకిల్ కూడా తెచ్చుకొని దొక్కుతారు అనమాట. ఇక్కడ సెటప్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. హట్ లాగా వుడ్తో ఒక చిన్న హట్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఒక బౌండరీ లాగా కట్టి ఇది ఒక యాక్టివిటీ ఏరియా లాగా సెట్ చేశారనమాట. చిన్నగా ఫ్రాగ్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు, స్నేక్ లాగా వుడ్తో షేప్ చేసి మంచిగా పెట్టారు. ఇది సిట్టింగ్ ఏరియా అనమాట. సాయి కూడా తన టైంని తను ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా, మనం డిస్టర్బ్ చేయొద్దు. అండ్ ఇక్కడ చూస్తే బ్యాక్లో జారెడు బల్ల స్వింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అదే పిల్లలు వచ్చినప్పుడు మంచిగా టైంపాస్ యాక్టివిటీ. మౌని ఇక్కడ చూడు పెద్ద ఫ్రాగు. ఎక్కడ? ఇక్కడ
చూడండి గైస్ ఈ కోతి వేషాలు. ఎవరైనా గుర్రాలని రైడ్ చేస్తుంటారు కానీ ఫ్రాగ్ని రైడ్ చేశారా బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. సో నేను చిన్నప్పుడు మా ఏరియాలో సీజనల్ గేమ్స్ అనమాట. అంటే ఒక్కో సీజన్కి ఒక్కో గేము. అంటే మా ఏరియాలో అయితే ఎక్కువ బంగరాలాట, గోళీలాట, అంటే గ్రీటింగ్ కార్డులు వచ్చేవి మీకు గుర్తుంటాయా? అంటే హీరోలు బొమ్మలు వేసి ఉంటారు. ఆ ఆటలు అంటే పిచ్చగా ఆడుకునేవాడిని. క్రికెట్ అసలు బాగుండేది. సో ఇటువంటివి మా నెల్లూరులో ఎక్కడ ఉంటాయంటే జస్ట్ చిల్డ్రన్స్ పార్క్ అని కొత్తగా అయితే పెట్టారు, అక్కడే ఉండేటివి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని, ఎందుకంటే అక్కడ బాగా ఆడుకోవచ్చు. అప్పుడు చిన్నపిల్లలం కదా, బాగా ఆడుకోవచ్చు. ఇప్పుడు చూసారా, ఇది మాత్రం పిల్లలకే. చాలామంది జారుతారు కూడా, మనం పడతామో లేదో ఇక్కడ నాకైతే తెలియదు. చాలా బుల్లిది ఇది. ఓకే బాగానే ఉంది కానీ చాలా చిన్నది, పిల్లలకైతే బాగుంటుంది. ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ సెటప్ ఉంటుంది అని చెప్పారు కదా, లైట్గా జిమ్ ఎక్విప్మెంట్ లాగా ఇందాక. అవే అనమాట. ఈ 4 to 5 ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. కొన్ని చిన్నగా అట్లా జిమ్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఇండియాలో కూడా పెట్టేశారు. ఇప్పుడంటే పిల్లలకి ఫోన్లు లేకపోతే అన్నం కూడా తినరు. పేరెంట్స్ది కూడా ఇందులో కొంచెం తప్పు ఉంది. సో పిల్లలకి ఎక్కువ ఫోన్లు అలవాటు చేస్తారు. సో వీలున్నంతసేపు మీ పిల్లల్ని బయటికి తీసుకురండి, ఆడించండి. పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ముఖ్యంగా చదువు కంటే ముఖ్యం, చదువు కంటే ముఖ్యం ఆటలు ముఖ్యం. ఎంత బాగా ఆడితే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటారు. మన చిన్నప్పుడు అయితే ఇంకా టచ్ ఫోన్లు అవేం రాలేదు కాబట్టి మనమైతే ఫుల్గా పార్కుల్లో రోడ్ల మీద బాగా ఆడుకొని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు పిల్లల్లో అది లేదు, అది మిస్ అవుతుంది. ఐ థింక్ ప్రతి 90s కిడ్ దీనికి రిలేట్ అవుతారు అనుకుంటా, మనం ఎంతలాగా ఎంజాయ్ చేసేవాళ్ళమో. సో ఇదే మా ఇంటి పక్కన ఉండే పార్కు. మీరు కూడా మాతో పాటు ఈ పార్కుని చూసి ఎంజాయ్ చేసి ఉంటారు అని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ ఇక్కడతో అయితే ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ వ్లాగ్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా మీ ముందుకైతే తీసుకొస్తాము. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో మేమైతే ఇక్కడి నుంచి బయలుదేరాలి. అంటే లాంగ్ డిస్టెన్స్, చాలా దూరం ట్రావెల్ చేయాలి కదా. అంటే ఇల్లు మరి పక్కనే ఉంది, నడిచి వెళ్ళాలంటే కొంచెం బద్ధకంగా ఉంది. ఎందుకు మౌని నవ్వుతున్నావు? నవ్వుకో, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. సో మేమైతే మళ్ళీ మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే కనిపించేస్తాము. నెక్స్ట్ వీకెండ్ మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ స్టే హెల్దీ, స్టే సేఫ్, టాటా, బాయ్ బాయ్.